కౌలు రైతులకు ఇస్తామన్నటువంటి గుర్తింపు కార్డులు ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి తెలంగాణ వ్యాప్తంగా 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, అయితే భూ యజమానుల నుంచి సాగు నిమిత్తం భూమిని కౌలు తీసుకున్నట్లు లిఖితపూర్వకంగా ఆధారం ఉండవు కాబట్టి వాళ్ళకు బ్యాంకు లోన్స్ కానీ లేకుంటే ఎలాంటి వారికి మరి లోన్స్ రావు కాబట్టి మరి వారికి ఇంతకుముందు ఉన్నటువంటి ఒక చట్టం ఉందని అధ్యక్ష, ల్యాండ్ లైసెన్స్ కల్టివేషన్ యాక్ట్ 2011, అది కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి చట్టం అధ్యక్ష. మరి ఆ చట్టాన్ని మరి ఎందుకు విస్మరిస్తూ ఉన్నారు? ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తూ లేరు? గతంలో బీఆర్ఎస్ కూడా అదే మాదిరిగా దాన్ని విస్మరించింది, మరి మీరు కూడా దాన్ని ఇప్పుడు విస్మరించి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేస్తలేరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. రైతులకు లోన్ ఎలిజిబిలిటీ కార్డులు కూడా మీరు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిన సంగతి కూడా నేను మీకు ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, 1 కోటి మందికి పైగా రైతాంగం అధ్యక్ష, అందరికీ మోసం జరిగింది అధ్యక్ష. రైతు భరోసా ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా మర్చిపోవడం వల్ల దాదాపు 1 కోటి మంది రైతులు మోసపడ్డారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు అధ్యక్ష. కేవలం ఈరోజు సన్న ఓట్లకు మాత్రమే బోనస్ అని చెప్పారు, అది కూడా పూర్తిగా అమలు చేసే పరిస్థితులు లేదు అధ్యక్ష. సన్న ఓట్లు అమ్మినటువంటి రైతులకు కూడా 50% మందికే మరి బోనస్ వచ్చింది, మిగిలిన వారికి బోనస్ రాలేదు. మరి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పేసి మరి పూర్తిగా బోనస్ని విస్మరించిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ఎక్కువగా తెలంగాణ ప్రాంతంలో దొడ్డు ఓట్లనే మరి సాగు చేస్తారు అధ్యక్ష. కేవలం ఒక ఇరిగేషన్ మంత్రి గారి ఇలాకాలో మాత్రమే సన్న బియ్యం మరి సన్న ఓట్లను పండిస్తారనుకుంటా, కాబట్టి వారు సన్న ఓట్లకే ఇచ్చుకున్నారు తప్ప మాలాంటి ప్రాంతం అంతా కూడా దొడ్డు ఓట్లే పండిస్తారు. కాబట్టి దొడ్డు ఓట్ల కోసం ఎందుకోసం అని చెప్పేసి మీరు దొడ్డు ఓట్ల విషయంలో బోనస్ విషయంలో మాట్లాడతలేరు, తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సాగునీటి ఎద్దడి కాలం తెచ్చింది సార్. మా ప్రాంత రైతు అధ్యక్ష, మా ప్రాంత రైతులు అవమానపరుస్తారు. మా ప్రాంతంలో సన్న ఓట్లు వండుతూ ఎన్ని లెక్క తీయని చెప్పారు సార్. ఇట్లా మా ప్రాంతంలో నీ జిల్లా నీ నియోజకవర్గం వండకపోవచ్చు, వాళ్ళు కూడా పండిస్తున్నారు. నిర్మల్లో కూడా ఎంత ఉన్నదో లెక్క చెప్తే అధ్యక్ష, సన్న వడ్లు పండేయడానికి ప్రాంతంతో సంబంధం లేదు. మా నియోజకవర్గం మా ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా కూడా వండుతాయి. పక్క జిల్లా ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణలో సన్న వడ్ల ప్రొడక్షన్ చాలా ఉంది, ఒక నల్గొండ మాత్రమే కాదు. దయచేసి తెలంగాణ ప్రాంత ఉత్తర అద్దంటారా సన్న వడ్లకి ఇయ్యద్దని బీజేపీ స్టాండ్ అయితే సార్ మేము వాళ్ళ సహకారం తీసుకోవట్లేము. ఎంతసేపు మహేశ్వర రెడ్డి గారు ఒకటి ఏం కొడతామంటే తెలంగాణ సార్ సార్ నేను అంటురా అన్నారా అనలే. నేను గౌరవ అధ్యక్ష మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, మా పెద్దలు గౌరవనీయులు బీజేపీ పక్ష నాయకునికి మీ ద్వారా ఇక్కడ ఎంతసేపు మాట్లాడినా దయచేసి మీరు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, కేంద్రం నుంచి ఏమైనా ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్లో షహర్ हैदराबाद के लिए कुछ पैसे देने के लिए मांगते, लेकिन इतना मेट्रो ఉంది, మూసీ ఉంది, ఘాటికి ఏదైనా పైసలు తీసుకురానికి కిషన్ రెడ్డి గారిని మోటివేట్ చేసి అనే మాటని సందర్భంగా నేను గౌరవ సభ్యుని విజ్ఞప్తి చేస్తున్నా, నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ ఈ దేశంలో 29వ నూతనంగా ఏర్పడ్డ చిన్న రాష్ట్రము. ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ అడుగుతలేదనే కారణం మీద, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కలుస్తలేదనే కారణం మీద తప్పించుకోవడానికి ఇద్దరికి అవకాశం ఉంటే ఇవాళ మేము ప్రధానమంత్రి గారిని మంత్రులను అనేక సందర్భాల్లో కలుస్తా ఉన్నాం. ఇక్కడ ఈ రాష్ట్రానికి నిధులు అవసరం ఉన్నాయి, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని గౌరవ శాసనసభ పక్ష నాయకులు ఉదయపూర్గా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, పొన్నం ప్రభాకర్ గారు సబ్జెక్ట్ని డివైడ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను చాలా స్పష్టంగా మేనిఫెస్టోలో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అందరినీ రైతుల్ని మోసం చేసి బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు ఇస్తా ఉన్నారు. దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు? మరి మక్కలకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు గోధుమలకు ఎందుకు ఇవ్వడం లేదు? జొన్నలకు ఎందుకు ఇవ్వడం లేదు? మీరు ఇస్తామన్నటువంటి 10 పంటలకు ఎందుకు ఇవ్వడం లేదు మాత్రం నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఇకపోతే కేవలం కొన్ని నియోజకవర్గాల్లో సన్న బియ్యం నాగార్జున సార్ కింద సన్న ఓట్లు వేస్తారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా నల్గొండ జిల్లాలో ఎక్కువ వండుతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా సన్న బియ్యానికి ఇప్పించుకున్నారా? మరి మా ప్రాంతం మిగిలిన ప్రాంతంలో సన్న బియ్యం చారణ పండితే దొడ్డు బియ్యం బారణ పండిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఈల్డ్ దొడ్డు బియ్యంకి ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఒక ఎకరానికి 30 నుంచి 40 కుంటలు దొడ్డు బియ్యం వస్తుంది, సన్న బియ్యం కేవలం 20 కుంటలు వస్తుంది. కాబట్టి మా రైతులంతా కూడా దొడ్డు బియ్యం పండిస్తారు అధ్యక్ష. అలాంటిది మరి దొడ్డు బియ్యంకి మీరు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు? ఎప్పటికల్లా మీరు బోనస్ ఇస్తారని మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష,
ఈ రోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, రైతులకు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మరి ఇచ్చినటువంటి భరోసాలు అధ్యక్ష, ఆ భరోసాల గురించి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటివరకు నేను అనేకమైనటువంటి అంశాలు చెప్పిన అధ్యక్ష. మరి ఆయన అడగమండి, ఆయన నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ జరిగిందా, అందరికీ రైతు భరోసా వచ్చిందా, మరి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా, మరి వారికి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా అంటే మీ నియోజకవర్గంలో ఇచ్చారు, మా నియోజకవర్గం ఇవ్వరా అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఖరీఫ్ సీజన్లో కానీ లేకుంటే మొన్న రబీ సీజన్లో కానీ మీరు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు ఇచ్చిండ్రా అధ్యక్ష? మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎక్కడ ఇచ్చిండ్రు చెప్పండి అధ్యక్ష? ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తారు? మార్చిలో మరి ఏమి ఇస్తారు? మీరు ఖరీఫ్ కూడా ఇస్తారా? ఖరీఫ్ తీస్తారా అంటే ఎగ్గొట్టినట్టేనా? ఖరీఫ్ డబ్బులు ఎగ్గొట్టినట్ట? ఖరీఫ్ డబ్బులు ఇవ్వరట. ఈ రబీ మాత్రం మొన్న మరి 10,000 కోట్లు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్ర భూములు తాకట్టు పెట్టి, మన రాష్ట్ర వేల కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల డబ్బుని కేవలం రైతు బంధు కోసమే తీసుకొస్తున్నామని చెప్పినటువంటి మీరు ఈరోజు రైతు బంధు కోసం ఇవ్వకుండా ఆ డబ్బుని ఏ గుత్తేదారులకు ఎందుకు పంచిండ్రో చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏ పర్పస్ కోసం అయితే మీరు లోన్ తెచ్చిండ్రో ఆ పర్పస్ కోసం ఎందుకు ఖర్చు పెడతలేదని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఈ రకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నామంటే గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా ఎందుకు అదే బాటలు నడుస్తూ ఉన్నారు? వాళ్ళు 10 సంవత్సరంలో 6,50,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే మీరు ఒకే సంవత్సరంలో 1,42,000 కోట్లు అప్పు చేసినట్టుగా మొన్న సభలో మన డిప్యూటీ సీఎం గారు చెప్పారంటే ఈ రాష్ట్రం ఏ రకంగా అప్పుల బాటలు నడుస్తా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. మీరు కాంపిటీషన్ లో అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీరు కాంపిటీషన్ గౌరవ సభ్యులు సభను తప్పుదో పట్టించేందుకు అప్పులు తీసుకొచ్చినామనే మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతారు, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమి తాకట్టు పెడుతున్నామా, అప్పు తెస్తున్నాం, ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి. గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం. ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసినాం అధ్యక్ష, బడ్జెట్లో పెట్టలేదని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష. మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష. ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇతని నుంచి ఇక్కడ 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారి పార్టీ తరఫున ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని వక్రీకరించే ప్రయత్నం తప్ప కేంద్రం నుంచి తెచ్చినామని చెప్పి ఛాతి నిలబెట్టి చెప్పుకున్నటువంటి సభలో ఉండేటువంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా. వారు ధైర్యంగా సభ్యులందరూ వారు సపోర్ట్లు కొట్టి మహేశ్వర్ రెడ్డి బాగా కొట్లాడిండు, మహేశ్వర్ రెడ్డి గారి గౌరవ సభ్యుడు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చిందని చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరు సభ్యులు కూడా సపోర్ట్లు కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతానో ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష. మేమంతా అది ఏమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి రైతు బంధు చేసినాం, ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి, తప్పకుండా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్నాయన్నీ కూడా తీర్చినాము. వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొవోకేషన్ చేస్తే దాని మీద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల లోపలనే చెప్పినాం. కాబట్టి నిర్మల్లో కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి లెక్క మొత్తంగా రేపు పొద్దున ఆన్లైన్ డాటా వారికి ఏ ఊర్లో ఏముందో అక్కడ మా నాయకులకు చెప్తాం. ప్రతి ఊర్లో ఫ్లెక్స్ చేయమని చెప్తాం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్సీ చేపించి ఏ రైతుకు ఏ ఊర్లో ఎంత అయిందో కూడా డాటా ఇస్తాం అధ్యక్ష. కాబట్టి ఉన్నికల రాజకీయ వివక్ష ప్రతిపక్ష శాసనసభ్యులు నిర్లక్ష్యం చేయాలని ఏం లేదు అధ్యక్ష. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకటే కోరిక ఏంటంటే మహేశ్వర్ రెడ్డి గారు తెలంగాణ శాసనసభ భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే అందరం కూడా ఏకగ్రీవంగా మద్దతునిస్తామనే మాటని సందర్భంగా మనం చేస్తాం. అధ్యక్ష, పొన్నం ప్రభాకర్ గారు మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఈ చర్చకు వచ్చినప్పుడు నేను చెప్పాను అధ్యక్ష, దాదాపు ఈ రాష్ట్రంలో 7 లక్షల కోట్ల రూపాయల కేంద్ర సాయం చేసింది, నిధులు ఇచ్చింది, ఇక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటన్నిటి మీద చర్చ గతంలో చెప్పినప్పుడు నేను అనేకసార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు కూడా మీ FRBM లిమిట్ ప్రకారం మీరు 52,000 కోట్ల రూపాయలు మీరు పర్మిషన్ GDP 3.5% ప్రకారం మీకు ఉన్నటువంటి 52,000 కోట్ల రూపాయలకు గాను మీరు 1,42,000 కోట్లు తీసుకొచ్చినట్టు స్వయంగా డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు చెప్పారంటే మీరు ఏ రకంగా డీవియేషన్ చేసి ఏ రకంగా మీరు మరి రకంగా మోసం చేసేసి మీరు లోన్ తీసుకొచ్చినారు ఇది చాలా స్పష్టమవుతా ఉన్నది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, 1,42,000 కోట్ల రూపాయలు మీరు తీసుకొచ్చిన తర్వాత కూడా మీరు
ఈరోజు ఏ సంక్షేమ కార్యక్రమం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీరు ఇచ్చిన హామీలు మీరు అధికారం రావడానికి అబద్ధాలు చెప్పి అధికారం రావడానికి ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కించుకోవడానికి మీరు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఈరోజు మరి మా మీద కేంద్రం నుంచి నిధులు తెమ్మంటే కేంద్రం డెఫినెట్గా అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు మనకు కూడా లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఇంకా నిధులు కావాలని అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు అధ్యక్ష. నేను పేపర్లో చూశాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అధ్యక్ష, వాళ్ళంతా అప్పులు తీసుకొచ్చి మాకు ఈరోజు ఆర్థిక వ్యవస్థ ఒక క్యాన్సర్ ఇచ్చి పెట్టినరు, మేము 6 ప్యాక్ కాదు మాది, ఈరోజు క్యాన్సర్ వ్యవస్థ ఉన్నది, మేము ఇలా కట్టే పరిస్థితులు లేదు, వాస్తవాలు చెప్పాలంటారు. అది గతంలో మీకు తెలియదా అధ్యక్ష? గతంలో మీరు హామీలు ఇచ్చినప్పుడు మీకు తెలియకుండా హామీలు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈరోజు మీరు ఏదో అధికారం కోసం హామీలు ఇచ్చి ఈరోజు మాత్రం చేత కాదంటే, మీరు చేత కాకుంటే మరి మ్యాండేట్ ఈరోజు మళ్ళీ అడగండి, రాజీనామా చేస్తాం, డిజాల్వ్ చేసేస్తాం, రేపు ఎన్నికల్లో స్పష్టంగా వెళ్తాం, అందరం కలిసి వాస్తవాలన్నీ కూడా బయట పెట్టేసి ఆయన కాడికి చెప్తాం, ఏం చేయగలుగుతాం అదే చెప్తాం అని చెప్పి ఎన్నికలకు రండి, దమ్ముంటే మీరు డిజాల్వ్ చేయండి, రాజీనామా చేయండి, ఈ ప్రభుత్వం డిజాల్వ్ చేసి రండి, ఎన్నికలకు వెళ్దాం, ఖచ్చితంగా మ్యాండేట్ అడుగుదాం, ప్రజలు ఎవరికి పట్టం కడతారో దాన్ని బట్టి ఆ సభలో నేను కూడా ఉన్నా. ఆ సభలో అధ్యక్ష ఆ సభలో నేను కూడా ఉన్నా. సభలో మేము ఏ పథకాన్ని ఆపుతున్నామో చెప్తలేము. ఉన్న సమస్యను అక్కడ నూతనంగా ఉద్యోగస్తులుగా పొందుతున్న వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేసినాం. తద్వారా మీరు ఎన్నున్నా విద్యాబోధన సక్రమంగా అందించాలి. నూతనంగా నియామకమైనటువంటి అధ్యాపకులు నేను ఆ సభలో ఉన్నా అధ్యక్ష. ఇప్పుడు ఒకటే కోరుతా ఉన్నాం, అప్పులకు సంబంధించిన ఉన్నాయని తెలుసు, ఆర్థిక వ్యవస్థీకరణ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ కూడా అనుభవపూర్వకంగా పరిపాలించే అటువంటి అనుభవం ఉన్న దృష్ట్యా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా అధ్యక్ష పాత పథకాలను కొనసాగిస్తున్నామా లేదా? షాదీ ముబారకులు కావచ్చు, కళ్యాణ లక్ష్మీలు కావచ్చు, రైతు బంధు కావచ్చు, లేకపోతే ఇవాళ కొత్తగా 200 యూనిట్లు కావచ్చు, ఉచిత బస్సుల మహిళా బస్సు కావచ్చు, రైతు బోనస్ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇన్ని కార్యక్రమాలు మీరు జరుపుతున్నాం అధ్యక్ష. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భం లోపల చేదోడుగా పెద్దన్నలాగా లేకపోతే నేషనల్ రాజకీయ పార్టీ భారత ఫెడరల్ సిస్టంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడుగుతూ మీరు ఎంతసేపు దానికి విమర్శ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇలా బరాబర్గా ముఖ్యమంత్రి గారు అక్కడ ఏమన్నా ఉపర్ శర్వాణి అందరు పరిశాని అంటే అక్కడ ఉండేటటువంటి ఆర్థిక ఆహార పరిస్థితి బాగా గొప్పగా చూపెట్టినారు. ఇట్లాగా భవనాలు కట్టో లేకపోతే అందమైన భవనాలతో తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉన్నది అనుకునే ఇది కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది.